దానితో పాటు రెండోది ఏదైతే మా సోదరుడు మా అన్న ఏదైతే గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా నిలబడుతున్నారో మల్లన్నను కూడా సంపూర్ణంగా లైన్లోకి తీసుకోండి. రైట్, గుడ్ మార్నింగ్ అందరికి. ముఖ్యంగా ఇవాళ గెస్ట్ గా వచ్చినటువంటి వెంకట్ బల్మూరు అండ్ యంగ్ డైనమిక్ లీడర్, అలాగే క్యూనిస్ లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి సుదర్శన్, అలాగే శ్యామ్ గారికి అందరికీ ధన్యవాదాలు. వెంకట్, యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో వర్కర్స్ తో మీట్ ఉండే, నేను కొద్దిగా ఎర్లీగా జాయిన్ అవ్వాల్సి ఉండే, మీతో అంటే మీ డిబేట్ లో నేను పాల్గొనాల్సి ఉండే, కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల జాయిన్ కాలేకపోయినా దానికి క్షమించండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ వేవ్ కనిపిస్తా ఉంది గ్రౌండ్ లెవెల్లో. మేధావి వర్గం సంపూర్ణంగా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, అన్నా విముక్తి దొరికింది, అన్నా విముక్తి దొరికింది అనేటువంటి మాట బలంగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతూ ఉంది. నల్గొండ జిల్లాలో బార్ అసోసియేషన్ తో పాటు మరికొన్ని చోట్లకి పోబోతా ఉన్నాం. అలాగే వెంకట్, నీ త్వరగా నీ పార్లమెంట్ సెషన్ కంప్లీట్ చేసుకుంటే మనం అంతా కలిసి ఈ 3 జిల్లాలో పర్యటించాల్సినటువంటి సమయం వచ్చింది. అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మీరందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంత ఉందో, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అవసరం కూడా అంతే ఏర్పడింది. ఇవాళ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగం పైన లేదంటే రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఈ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. దాదాపుగా 15 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాము. ఇక కేసీఆర్ గారు కూడా అంటా ఉన్నాడు, కనీసం 2-3 అన్ని ఇవ్వండి నాకు అని చెప్పని అంటా ఉన్నాడు. 38 ఇస్తేనే అసెంబ్లీకి రానోడు 3 ఇస్తే పార్లమెంటుకు పోతాడని ప్రజలు కూడా వాళ్ళే ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గ్రౌండ్ అంతా నిజంగా వాస్తవానికి ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశానికి కాంగ్రెస్ ఎందుకు అవసరం, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వం ఎందుకు అవసరం ఉందనేటువంటి మాటను ప్రజలు వెలిపిస్తా ఉన్నారు. వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు. అలాగే మీ డిబేట్ ని కంటిన్యూ చేయండి. నేను మిగతా గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఈ మాట్లాడిందంటే అదేనా, వెంకట్ ఉన్నాక నేను మాట్లాడేది ఏముంటది అబ్బా. మరో మల్లన్న వచ్చి నిలబడ్డ తర్వాత నేను మాట్లాడేది ఏముంటది. మీరు పక్కకుంటే వెంకట్ చదివిపోతాడు వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.